ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. భగవత్స్వరూపులైన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. శ్రీ 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 కృష్ణ భగవానుని మంగళాశీస్సులు. మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగల్కి ఏటి ప్రాణమింక ఏటి బ్రతుకు, మాట సత్యమైతే మరి శతాయుష్యంబు విశ్వదాభిరామ వినురవేమ. విశ్వాన్ని ప్రసాదించి పరిపాలించి పరమేశ్వరునికి విధేయుడమైనటువంటి వేమన్నా విను. ఆలోచింపగా నిత్యం లేని బ్రతుకు, నిత్యం లేని ప్రాణం, ఆడిన మాటలన్నీ అబద్ధాలే, అసత్యములే, మనసంతా నిలకడలేనిదే, పైగా ఎప్పుడూ కోపించేది నువ్వు. ఇటువంటప్పుడు ప్రాణానికి సుఖం అనేది ఎప్పుడు? బ్రతుకుకు శాంతి అనేది ఎక్కడ? ఇలా కాకుండా ఆడిన మాట కనుక సత్యమైనట్లయితే అట్టివానికి ఇక నిండు నూరేండ్లు బ్రతుకు సత్యం, ఇదే ధర్మం అని వేమన పద్యామృత హితోపదేశం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్ర ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి మాట్లాడు మాటలన్నీ కలలే, మనసంతా దొంగ వంటిదే, ప్రాణం చూస్తే చాలా గొప్పది, బ్రతుకు చూద్దామా హీనాతిహీనం. మానవ జన్మ దిగదారిపోతున్నది ఈ విధమైన నడక వల్లనే కదా. మాట గనక సత్యమైనది అయితే నూరేండ్లు జీవించడానికి ఏ కొరంత, ఏ అపాయం లేదు. అందుకే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. మనిషి సంఘజీవి. సంఘంలో మనిషి మనుగడ ఎందుకు ప్రశ్నార్థకం అవుతున్నదో ఈ పద్యం బాగుగా తెలియపరుస్తున్నది. తాను పలికిన మాటల్లా కల్లే, మాయతో కూడిందే, అందులో ఏమాత్రం నిజం లేదు. మనసంతా ఒట్టి దొంగే, తనకు గల అలకే. ఇక సరి అయిన ప్రాణమేమిటి, బ్రతుకేమిటి? వీడు పడుపాట్లు ఏ జంతుజాలమునకు ఈ ఇక్కట్లు లేవు. ఇట్లు ఎందుకు జరుగుతున్నది? ఇంద్రియ తాపానికి మనస్సు లొంగి ఓర్చుకొనలేక చాంచల్యంతో దుఃఖిస్తూ ఉంది. ఏదేదో కావాలని ఆరాటపడుతున్నది, ఆశిస్తున్నది. తనుగా గుర్తింపనీక ఎవరి మీదనూ ఆరోపించడం, అలగటం దీని స్వతహా అలవాట్లు, నైజం. వెనతో పెట్టిన విద్య, చీకు చింత చికాకు దీని స్వభావం. ఇక ప్రాణం సంగతి చూద్దామంటే మరీ చంచలమైనది, ఒకచోట నిలవదు. విసుగు, ఆయాసం, విడరాని పొత్తు ఏ విధంగా సుఖం సాధించి జీవించుతుందో ప్రశ్నార్థకమే. శాంతి లేని బ్రతుకులో సౌఖ్యం అనేది ఎక్కడ? దానికి తావే లేదు. గట్టి సంకల్ప వికల్పముల పుట్టైన అంటే సూక్ష్మ శరీరమైన మనస్సును నిగ్రహించడం ఎంత కష్టమో అంతంత మాత్రంగా చెప్పడం అలవి కాదు. మనస్సునకును మాటకును లేదా మాటకును మనస్సునకును కలిగినటువంటి చిరకాల సంబంధ బాంధవ్యం ఏమిటి? తాను ఆడిన మాట కళ్ళగాదు, సత్యమే అని విశ్వసించినప్పుడు నిరూపణ చేయాలి. అంటే మనస్సు దొంగగా మారకూడదు, నిలకడలేనిదిగా తయారు కాకూడదు, అలగకూడదు. అలిగిందో మాటకు చేతకు పొత్తు అనేది ఉండదు. మాటకు చేతకు అనగా చేసే పనికి కర్మకు పొత్తు కుదిరి సఖ్యం ఏర్పడినప్పుడే ప్రాణం కుదురుతో హాయిగా ఉండగలుగుతుంది. ప్రాణం ఎప్పుడైతే హాయిగా సుఖంగా నిశ్చలంగా నిర్మలంగా నిర్వికారంగా
నిరుపమానంగా ఉంటుందో, ఉండగలుగుతూ ఉంటుందో, అప్పుడే ఇక తన ప్రాణమే తన బ్రతుకునకు సుఖశాంతులను అందించడానికి కూడబడుతుంది. ఆ సమయంలోనే తన సంకల్పం సత్యమవుతుంది. అంటే చెప్పిన మాట, చేసిన సంకల్పం మనస్సు ద్వారా ఒకటవుతుంది. ప్రాణానికి చురుకుదనం, శక్తి దేహానికి, కర్మేంద్రియాలకు, ఇతరముగు జ్ఞానేంద్రియాలకు ఉత్సాహం చేకూర్చుతుంది. చేస్తున్న చేయబోతున్న కర్మ, కార్యం, కర్త ఈ భావాలన్నీ సక్రమంగా నెరవేరుతాయి. మాట దక్కి తీరుతుంది. దక్కిన మాట సత్యం అవుతుంది. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని ఆ దేవత ఆశీర్వచనం ఏదైతే ఉన్నదో అది సత్యానుభవానికి అందుతుంది. ఏ మానవుడు సత్యవాక్య పరిపాలకుడో ఆ మానవుడు శతాయుష్మాన్ భవ అనే ఆశీర్వాదానికి పాత్రుడు అవుతాడు. ఇందులో ఇటు సందేహం లేదు, లోపం లేదు. మాట సత్యం కావడం అంటే ఏమిటి? ఎలా? సత్యం వద ధర్మంచర అని శృతివాక్యాలు పలుకుతున్నాయి. సావిత్రి భర్త సత్యవంతుడు, అల్పాయుష్కుడైనను బ్రహ్మర్షుల చేత ఆశీర్వదించబడి, సావిత్రి పాతివ్రత్య ప్రభావం చేత, యుక్తిచే, బుద్ధి కుశలతచే యముని చేత ఆశీర్వదించబడి శతాయుష్కుడైనాడు. అంటే దీని పరమార్థం ఏమిటి అనగా ధర్మమును సంరక్షించడందు ఉపకరించేది అబద్ధమే కావచ్చు. అట్టి దాని వలన కలిగే నష్టం, ముంచుకొని వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. సత్యధర్మములు పరస్పరం రక్షింపబడుతూ ఒక్కటే యథార్థమైనటువంటి మాట సత్యం, అంటే మూల సత్యం. దీనికి ఒక చిన్న కథ అందిస్తాను. ఒకానొక ఊరిలో నలుగురు దొంగలు అకస్మాత్తుగా ఒకానొక అమ్మాయిని తరుముకుంటూ వెంబడించుతున్నారు అనుకుందాం. అప్పుడు ఆ అమ్మాయి వీధి వెంబడిలోని చెత్త కుండీలో నక్కి కనపడకుండా ఉండటం కోసం అందున్న చెత్తనే మీదగప్పుకొని తను తాను సంరక్షించుకోదూచి అందున్నది. ఆ సమయంలో ఆ దొంగలు ఆ సంఘటన గమనించి చూచి ఉన్నటువంటి మనుష్యుని ఎదురై, ఓయ్ మనుష్యుడా, ఈ దారిన ఇప్పుడే ఒక స్త్రీ పరువెత్తుకుని వచ్చింది, నీవు చూసితివి అని చెప్పుము అని ఆ దొంగలు ఆ మనుష్యుని అడిగినప్పుడు, ఏమో నేను ఎరుంగను అని ఆ మనుష్యుడు సమాధానం ఇచ్చాను. అది సత్యధర్మ సంరక్షణం. అవును, చూచాను, ఆ అమ్మాయి ఈ చెత్తకుండి ఎందే ఉన్నది ముసుగు కప్పుకొని అని చెబితే అది దృశ్యమానంగా సత్యమే అయినప్పటికీ ఆ సత్యం ధర్మ సంరక్షకు పనికిరాదు. అవును, పరువెత్తుకొని వచ్చింది, ఇంతవరకు చూచాను, ఆ తరువాయి ఎటు వెళ్ళిందో నాకు తెలియదని ఆ మనుషుడు చెప్పినా అది అసత్యం కానేరదు. ధర్మమును ఏ మాట సంరక్షించునో ఆ మాటయే సత్యం. ఆ మాట సత్యమైతే మరి శతాయుష్యంబు వాక్కు ద్వారా బయలుపడి దేహం ద్వారా కర్మరూపమున ఏకమై క్రియాశీలమై సంకల్పం ఏదైతే ఉన్నదో అదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనః. ఇట్టి నడవడినే త్రికరణ శుద్ధి, ఆత్మశుద్ధి అని పెద్దలు అంటారు. సత్యం వద ధర్మంచర, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని మహాభారతం పలికింది. ఈ శ్రీమద్ భగవద్గీత వాక్తపస్సును ఈ విధంగా సెలవించింది. ఉపదేశానుసారంగా వాంగ్మయాన్ని వెల్లడించింది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితంచయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపముచ్యతే అని భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం 15వ శ్లోకం. ఇతరుల మనస్సును ఒప్పింపకుండా ఉండేది, సత్యమైనది, ప్రియంతో కూడింది, హితం కలిగించేది అయిన ఏ వాక్యం అయితే ఉన్నదో అదే సత్యం. జ్ఞాన సంబంధమైన విద్యాభ్యాసం ఇటు లక్షణాలు వాక్తపస్సుగా చెప్పబడుతున్నాయి. దీనికి అంతటినీ కలిపి ఒక ముక్కలో మాట సత్యమైతే మరీ శతాయుష్యంబు అన్నాడు మహాయోగి వేమన. ఇది సత్యం శివం సుందరం.